నిత్యుడగు తండ్రి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, మరియు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో దీర్ఘాయుస్సు ఉన్నది, ఆయన మాటలో శాంతి సమాధానం ఉన్నది, ఆయన మాటల్లో మానవుడు జీవించడానికి సమస్తం కూడా ఉంది కనుక ఆయన మాట మనకి ఎంతో అమూల్యమైనది. మరి ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చే అమూల్యమైన వాక్యం ఏమిటన్నది మనం చూసుకుందాం. పురుష సంఘం చాలా మందిలో నమ్మకము అనేది దృఢంగా ఉండదు, అంటే బలంగా ఉండదు. బలమైన నమ్మకమే మన జీవితానికి పునాది. బలమైన కార్యమే మన భవిష్యత్తుకి పునాది. ఆత్మ బలం కలిగిన వారే నీకు తోడు. కావున ఈ యొక్క సమయంలో ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ యొక్క జీవితము ఎలా ఉంది, ఏ స్థితిలో దేవుని నమ్ముకుంది, ఏ స్థితిలో ఆమె ఉంది, అది ఏ స్థితి ఆమెకి పరిపూర్ణంగా లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకునే ముందు ఏ విషయంలోనైనా సరే మనకి విశ్వాసం అనేది చాలా అమూల్యమైనదండి. హల్లెలూయా. విశ్వాసంగా లేకుంటే, నమ్మకంగా లేకుంటే మనం ఏమి చేయలేము. మన సంసార జీవితంలో కానీ, పిల్లల యొక్క భవిష్యత్తులో కానీ, లేదంటే నీ కాపురం యొక్క భవిష్యత్తులో కానీ విశ్వాసం లేకుంటే, అంటే నమ్మకం లేకుంటే ఏది చేయలేము. ఒక స్త్రీని వివాహం చేసుకున్నవారు, ఆ స్త్రీ, ఆ ఆడ మనిషి కన్న తల్లిని విడిచిపెట్టి, కన్న తండ్రిని విడిచిపెట్టి, తన ఉన్న ఊరు విడిచిపెట్టి, నా అన్నవారిని అందరిని విడిచిపెట్టి నిన్ను నమ్మి నీ కూడా వస్తుంది ఈరోజు. అంటే ఎందుకు వస్తుంది? నమ్మే కదా. ఆమెకు నీవు గొప్ప కార్యాలు చేయిస్తావు, ఆమెకు అనుకూలంగా నీవు జీవిస్తావనే కదా నీ దగ్గరకు వస్తుంది. మరి వచ్చినందుకు ఆమెకు ఫలితం ఏముంది అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే పూర్వ దినాలలో ఒక సంఘటన జరిగిందండి. అది హైందవ కుటుంబంలో జరిగిన సంఘటన. ఏంటి? ఎవర దంపతులను చూస్తే అబ్రహాము, సారా. వీళ్ళెవరు? హైందవ కుటుంబానికి చెందినవాడు, బొమ్మల వ్యాపారి చేస్తున్న కుమారుడు. వీరికి వివాహం అయిన తర్వాత ఈమె నమ్మి వచ్చినందుకు ఈమెకేమి కూడా కనిపించలే, ఏమి ప్రతిఫలం లేదు. తినడానికి ఆహారం ఉంది, ధరించడానికి వస్త్రాలు ఉన్నాయి, మరి సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బిడ్డ లేకపోతే, అన్నీ కలిగి ఉండి పిల్లలు లేకపోతే వారిని ఏమంటారో మనకు తెలుసు, వాళ్ళని ఏమని పిలుస్తారో మనకు తెలుసు. అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఆమెకు తృప్తి లేదు, సంతోషం లేదు, సౌఖ్యం లేదు, ముఖ్యంగా మనశ్శాంతి లేదు. ప్రియ సంగమా, ఒక స్త్రీ, ఒక పురుషుడు దంపతులుగా ఏర్పడినప్పుడు ఆ దంపతులను దర్శించడానికి వచ్చిన మనుషులను, అంటే స్త్రీలను, ఒక ఇంటికి ఒక అమ్మగారు వచ్చారనుకోండి చూడటానికి, వారు రాగానే ఏమడుగుతారో తెలుసా? ఏమడుగుతారు? అమ్మా, మీ ఆయన ఏ వ్యాపారం చేస్తున్నాడు, ఇలాంటి ఏ ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అని అడుగుతారు కదా. అలాగే నిన్ను బాగా చూసుకుంటున్నాడా, నిన్ను కష్టపెట్టట్లేదు కదా, నీ మనసు నొప్పించలేదు కదా అని అడుగుతారు. అలాగే నీకు తినడానికి, త్రాగడానికి ఏ ఇబ్బంది కలిగించట్లేదు కదా, నీకు అనుకూలంగా ఉంటున్నారు కదా అని అడుగుతారు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది కాదండి వాళ్ళు అడిగేది.
ఇది అడగరు వాళ్ళు. రాగానే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు అంటారు, అమ్మ నీకు పిల్లలు ఎంతమంది? ఈ ప్రశ్న వేస్తారు. ఈ ప్రశ్న ఓ సహోదరి నీవు కూడా ఒకరు అడిగే ఉంటావు ఇప్పటికీ. అంటే ఓ సహోదరుడా నీవు కూడా నీ స్నేహితులను అడిగా ఉంటావు, నీ బంధుమిత్రులను అడిగా ఉంటావు మాట. దూరంగా ఉన్నప్పుడు, దూరంగా ఉండేటప్పుడు ఈ మాట వినినప్పుడు ఆ స్త్రీ యొక్క మనసు ఎంత నొచ్చుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అబ్రహాముని వివాహం చేసుకుంది సారా వివాహం చేసుకున్నాక ఆమెకు ఒదిగింది ఏముంది, సంతోషం ఉంది, సౌఖ్యం ఉంది, అన్నీ ఉన్నా కానీ పిల్లలు లేదు. పిల్లలు లేకనే ఆమె ఏం చేసింది, తన ఇంటికి దాసీగా వచ్చిన ఆగర్ను ఏం చేసింది, తన భర్త దగ్గర పంపించింది సంతతి కావాలని. అది స్త్రీ యొక్క హక్కు, స్త్రీ యొక్క అభిప్రాయము, స్త్రీ యొక్క కోరిక అంతే. నువ్వు ఏదైనా తెచ్చిపెట్టు, అక్కడికి గంజి నీళ్ళు వేయు, లేదంటే పలహారం తిను, నువ్వు ఏదైనా చేయి, కానీ పంచపక్ష పరమాన్నాలు తిన్నా గంజి నీళ్ళు తాగినా పిల్లలు లేని జీవితం ఎందుకండి స్త్రీకి? తల్లి అనిపించుకోలేని జీవితం ఎందుకండి స్త్రీకి? ఇది చాలా లోటు కదా. ఇది చాలా లోటు ఆ కుటుంబానికి, ఆమెకు ముఖ్యంగా స్త్రీకి. ఇలాగ జీవిస్తున్నారండి అబ్రామ్ సారా. హల్లెలూయా. అబ్రామ్కున్న బాధ అబ్రామ్కు ఉంది, సారాకున్న బాధ సారాకుంది. కానీ సారా ఏం చేసింది, తన దాచి అయిన ఆగర్ దగ్గర పంపించి ఒక కుమారుని కన్నదే, కానీ ఆమెకు తృప్తి లేదు. అప్పుడు ఈమె ఏం చేసింది, కొన్ని మనసులో నొచ్చుకున్న నేనే కదా పంపించానని సరి చేసుకుంది. అంత బాగానే ఉంది. అయితే కొంతకాలం అయ్యాక, అంటే అబ్రహాంని తండ్రి దర్శించినప్పుడు, పిలిచినప్పుడు, వారిని వేరే దగ్గర వెళ్ళిపోమని చెప్పినప్పుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని చెప్పినప్పుడు, వారు ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు, తండ్రి చెప్పిన ఆ స్థానంలో వారు నివాసం చేసినప్పుడు, అప్పుడు ఆయన దర్శనాన్ని వీరికి చూపించాడు. హల్లెలూయా. చూపించాడు. అప్పటికి వీరికి కాలమంతా అయిపోయిందండి. కాలమంతా అయిపోయింది. దినాలన్నీ గడిచిపోయాయి. యవ్వన కాలం అయిపోయింది, నడిప్రాయం కూడా అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? ముసలి వయసులోకి వచ్చేసారు, అంటే వృద్ధాప్యాయులోకి. అప్పుడు చూపించాడండి ఆయన మహర్షియాన్ని. అప్పుడు కరుణించాడండి సారాని. ఈ మాటలు మనకి ఆదికాండం 18 అధ్యాయంలో చూసుకుంటే మనకు కనిపిస్తాయి. అక్కడ ఆదికాండం 18 అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాల వరకు చూస్తే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. తండ్రి వారిని ఎలా దర్శించాడో, ఎవరిని పంపించాడో, పంపించిన ఆ యొక్క దేవదూతలు ఏమని పలికారో అక్కడ మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఆమెకే కాదండి, ఈరోజు మనకి కూడా ఆ అనుమానం వస్తుంది. ఆ బలహీనత మనల్ని పట్టుకుంటుంది. ఆ సందేహము ప్రతి వారికి వస్తుంది. రాదా? 60 సంవత్సరాలు అయిపోయిన స్త్రీకి కానీ పురుషుడు కానీ పిల్లలకన్నీ దమ్ము ఉండొచ్చు, కానీ స్త్రీకి మాత్రం ఉండదు. పురుషునికి ఉండొచ్చు, కానీ 90 సంవత్సరాలు పైబడ్డా, 9 సంవత్సరాలు ఉన్న అబ్రహానికి పిల్లలు పుడతారా? అలాగే స్త్రీ ధర్మము నశించిపోయిన సారాకి పిల్లలు పుడతారా? శరీరం అంతా వెళ్ళిపోయింది. స్థానాలు పాలవడానికి పనికిరావు, శరీరము గర్భం ధరించుకోవడానికి పనికిరాదు. వారు అప్పుడు అంటున్నారండి దేవుడు. అందుకే ఈరోజు వాక్యం ఏంటి తెలుసు ప్రిసంగమా? సారా యొక్క విశ్వాసం గొప్పది. హల్లెలూయా. ఈ అంశాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సారాకున్న విశ్వాసం చాలా గొప్పది అంటున్నాడు. తండ్రి వారి జీవితంలో చేసే అద్భుత కార్యములు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. కానీ సారాకు అనుమానమే, ఆమెకే కదండి, ఈరోజు మనకి అనుమానమే. వివాహం జరిగింది, 4 సంవత్సరాలు అయిపోయింది,
సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టకపోతే మనం ఏం నిర్ణయం తీసుకుంటాం? ఇంకా నేను పనికిరానేమో, ఇంకా నేను పనికిరానేమో పిల్లలు కనడానికన్నా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. మరి ఈమెకెంత అనుకుందాం. మరి పిల్లలకి అప్పుడు కూడా మంచి యవ్వనంలో చేసుకున్నారు వాళ్ళు. ఈమెకి ఎంత వయసు వచ్చేసింది? ఎంత వయసు వచ్చేసింది? శరీరం ఉడుకుపోయి, ఒళ్ళిపోయి, ముసలిరూపు వచ్చేసి, ముసలితనం వచ్చేసినప్పుడు ఇంకా ఆమెకేమో ఆశ ఉంటుంది? ఉంటుందా? నేను పిల్లల్ని కంటానని ఆశ ఉంటుందా? ఉండదు. కానీ అప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం, హల్లెలూయా. కానీ సారా నమ్మలేదన్నమాట. ముందు చెప్పినట్టుగా ఆనాడు ఆమె కాదు, ఈరోజు మనం ఉన్నాము. కానీ ఎవరికన్నా ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆ పిల్లలు పుట్టినప్పుడు వారికి ఎంత సంతోషం ఉంటుందండి. కానీ ఆమెకున్న వయసు అలాంటిది కాదే. స్త్రీ ధర్మము కూలిపోయిందని వాక్యం ఉంది. అప్పుడు దేవదూతలు పంపించిన తండ్రి అబ్రాహాంతో చెప్పిస్తున్నాడు. వారు అంటారు 9, 10 వచనాలు, సారా నీ భార్యని సారా ఎక్కడుంది అంటే ఆమె ఎక్కడుంది? ఇప్పుడులాగా ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, భర్త కోసం వచ్చారనుకోండి, భార్య ముందెళ్ళి వారికి ఎదురెళ్ళి సమాధానం చెప్తుంది. ఆ దినాలు అలా కాదు. ఎవరైనా వచ్చేటప్పుడు తెర వెనకాల ఉండేవారు వాళ్ళు. అంటే భర్తకు అంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడు అంత విలువ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఉన్నారా? ఉంటే దంచులే, హల్లెలూయా. అంత విలువ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మగవాడిని పక్కన పెట్టేసి ఈమె అధికారం చలించే దినాలు ఇవి. మరి ఆ రోజుల్లో అలా కాదు. భర్తకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చేవారు వాళ్ళు. అలాగే ఆమె ఏం చేసింది? తెర వెనకాల నిలబడింది. అప్పుడు వారు అంటారు, మరలా ఈ దినానికి నేను వస్తాను, వచ్చేటప్పటికి నీ భార్య అయిన సారా గర్భవతి అయి ఒక కుమారుని కంటాది అని చెప్పాడు 10వ వచనంలో. ఈ మాట విన్న సారా తనలో తను అనుకొని నవ్వుకుంది. నేను పిల్లలు కంటానా? ఇది నాకు సాధ్యమా? ఇది నాకు సాధ్యమా? ఇది నాకు అసాధ్యమే. ఇది నాకు అసాధ్యమే. నా శరీరం అంతా ఒళ్ళిపోయింది, నా స్థానాలు ఒళ్ళిపోయాయి, నా గర్భం ఒళ్ళిపోయింది, టోటల్గా నేనే నీరు గారిపోయాను, నేను పిల్లలు కన్నాం ఏంటి అని తన మనసులో అనుకుని నవ్వుకుంది సారా. సంగమా, అప్పుడు మీరు అంటున్నారు, సారా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? తండ్రికి అసాధ్యం అంటూ ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా? ఇదిగో నేటికి నీ మీద కనికరం చూపించాడు, నీ మీద దయ చూపించాడు కనుక నీవు ఆగరి చేత పుట్టించిన కుమారుని కంటే వారిని చూసి నువ్వు సంతోషపడుతున్నావు. కానీ తండ్రి ద్వారా నీకు గర్భపాలను ఇవ్వబోతున్నాడు. మరలా ఈ దినానికి నీవు గర్భవతి కుమారుని కంటాడు అని చెప్పినప్పుడు ఆమె అంటది, నేను నవ్వలేదయ్యా అంటది. లేదు, నువ్వు నవ్వావు కానీ తండ్రికి ఏదైనా అసాధ్యమంటూ ఉన్నదా? అసాధ్యమంటూ ఉన్నదా? తండ్రి మహిమను చూస్తామని చెప్పారు వాళ్ళు వచ్చిన దేవదూతలు. వాళ్ళు ముగ్గురు ఎవరండి? దేవదూతలు. వారు చెప్పిన తర్వాత వారిని అక్కడ కనిపించేశారు. ఈ వచనాలు ఆదికాండం 18వ అధ్యాయంలో 11, 12 వచనాలు మీకు వివరిస్తున్నారు ఈరోజు ప్రసంగం. కనుక ఎవరికైనా సరే నమ్మకమే పెట్టుబడి. నమ్మకమే నీ జీవితాన్ని నిలబడుతుంది. నమ్మకమే ఏదైనా సాధించుకుంటాం మనం. ఇక్కడ బిడ్డలు లేని ఆమెకు ఏమైంది? గర్భఫలం ఇచ్చాడు. ఆమెకి ఇచ్చాడా? మళ్ళీ క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి జకరయ్య, ఎలిజబెత్ అయిన వారికి కూడా గర్భఫలం ఇచ్చాడు. అక్కడ కూడా సేమ్ ఇలాగే లోకసోత 1వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఇలాగే జరిగింది. ఆమె కూడా ఎలాగన్నారు. కానీ యోహాను జన్మకు చేశాడు ఎలిజబెత్ గర్భంలోంచి ముసలి వాళ్ళైన దంపతులకు. ఎందుకంటే దేవుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అప్పుడు సారా నమ్మింది. అప్పుడు తన మనసు అనుకున్న నిజమే,
సృష్టికర్త అయిన తండ్రికి ఏదైనా సాధ్యమే కదా, ఏదైనా అసాధ్యం ఉందా, నేను ఎందుకు ఎలా పొరపడ్డాను అని ఆమె ఆయన దగ్గర దుఃఖించిందండి. తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్సాకుని వారికి దయచేశాడు. హల్లెలూయా. పురుషాంగమ, ఇదండి విశ్వాసం, ఇదండి నమ్మకం. ఇస్సాకుని దయచేశాడు. ఆమె ఎప్పుడైతే గర్వాన్ని ధరించుకుందో అప్పుడు నా సృష్టికర్తల తండ్రికి సమస్తము సాధ్యమని భర్తతో ఆ విషయం చెప్పుకొని సంతోషించిందని సారా. ఓ క్రైస్తవులారా, ఈరోజు నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటున్నావో, ఏదైతే రాదనుకుంటున్నావో, దేనికైతే నువ్వు అర్హురాలు కాదనుకుంటున్నావో తండ్రి చేసి చూపిస్తాడు. హల్లెలూయా. నాటి సారా యొక్క విశ్వాసము ఎంతైనా నమ్మదగింది. సారా యొక్క సారాకు ప్రతిఫలం ఇచ్చాడు తండ్రి. ఈరోజు నమ్ముతున్న అన్ని విషయాలు కూడా మనం నమ్మకం పెట్టుబడిగా పెడితే ఆయన మనకి ఏది కావాలో ఆ బహుమానం మనకి ఇస్తాడు, ఆ గిఫ్ట్ మనకి ఇస్తాడు. ఇది సారా జీవితంలో జరిగిన యథార్థ అయిన సంఘటన. అలాగే ఎలిజబెత్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన పిలుస్తున్నామా. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదండి, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉన్నదా అని అక్కడ ప్రశ్నిస్తున్నట్టు సంగమా. నిజమే, ఆమె నవ్వింది. నీవు నవ్వుతున్నావు సారా, కానీ నీవు ఈరోజు నవ్వుతున్నావే కానీ తండ్రిని అవమానపరుస్తున్నావే కానీ నీకు దేవుడు నీకు కార్యం చేస్తాడు నీ భర్త అయిన అబ్రాహం ద్వారా. ఇది సత్యము. మళ్ళా ఈ దినానికి మేము వస్తామన్నారు. వచ్చారు, చూశారు, ఇస్సాకుని చూసి వారు ఆనందించారు. ప్రసంగమా, ఇది ఎలా వచ్చింది? ఆమె యొక్క విశ్వాసం బట్టి. ముందు నమ్మలేదు, తర్వాత నమ్మింది. ఆ స్థితిలో ఎవరన్నా నమ్మరండి, ఎవరు కూడా నమ్మరు. అది ఏ కాలము ఆమె వృద్ధాప్యాలున్న ఆ తండ్రి పిలుపుకు సమీపంగా ఉన్న కాలం. అది ఏంటి? తండ్రి పిలుపుకు సమీపంగా ఉన్న కాలం అండి అది. ముసలితనం అంటే ఏంటి? ముసలితనంలో అంటే మళ్ళీ వారికి యవ్వనం వస్తుందా, వారికి మళ్ళీ బాల్యం వస్తుందా, వారికి మళ్ళీ నడి వయసు వస్తుంది, మళ్ళీ వాళ్ళకి వివాహం జరుగుతాయా? ఆ కాలం ఏంటో తెలుసా? ఏ మనిషి కానీ ఈరోజు నీకు కానీ నాకు కానీ ఎవరికైనా సరే ముసలితనం అంటే ఏంటో తెలుసా? తండ్రి పిలుపుకి సమీపంగా ఉన్న కాలం. అది మూడో కాలం ఉంటుంది దాన్ని. ఏంటి? మూడో కాలం అది. ఆ మూడో కాలంలో సారా అలా నవ్వడంలో విచిత్రమేం లేదు, నమ్మకపోవడంలో కూడా విచిత్రమేం లేదు. ఆమె తన స్థితిని చూసి, గతిని చూసి, తన శరీరం చూసి, తనున్న పొజిషన్ చూసి ఉంది, అలా అనుమానించింది. కానీ తర్వాత తెలుసుకుంది ఆ తండ్రికి అసాధ్యం అంటూ ఏమి లేదు. ఇప్పుడు సంగమా, మనం నమ్ముకున్న తండ్రికి అసాధ్యం అంటూ ఏమి లేదండి. హల్లెలూయా. కానీ ఈరోజు ఎందుకు కార్యాలు జరగట్లేదంటే మనం కొంత లోకం వైపు, కొంత దైవ కార్యాలు ఎందుకు, కొంత నమ్మకం, కొంత అపనమ్మకం ఇలా ఉంటున్నాయి మేము. ప్రసంగమా, దయచేసి అలా ఉండదు. అంటే అలాగనే ఉండండి, అంటే ఇలాగనే ఉండండి. సారాకి ముందు అపనమ్మకం రావడం సహజం. ఎందుకంటే ఆమె పొజిషన్ బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె శరీరాన్ని బట్టి, ఆమెకున్న వయసుని బట్టి, తన భర్తకున్న వయసుని బట్టి అలా ఉంది. ఆ స్థితిలో ఎవరో ఉన్నా అలాగంటారు. కానీ చివరికి ఏం జరిగిందో మనకు తెలిసి పిలుస్తాము. అందుకే సారాకున్న ఆ యొక్క నమ్మకము దేవుడు కార్యం చేశాడు. అందుకే అప్పుడు అన్నది, నా తండ్రికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. హల్లెలూయా. నా తండ్రికి సమస్తము సాధ్యమే. ఒప్పుకుందండి, అక్కడ ఒప్పుకుందండి. బిడ్డలు లేని జకరియకు, ఎలిజబెత్ కూడా వారు ఇలాగునేటప్పుడు ఎలిజబెత్ నమ్మింది తండ్రిని, నమ్మింది. ఆఖరికి క్రీస్తుకే బాప్తిసం ఇవ్వగలిగిన గొప్ప కుమారుని కన్నది యోహాన్ని. అంత చక్కటి బహుమానం ఇచ్చాడు తండ్రి. నమ్మకం బట్టి పిలుస్తాను. ఈరోజు మనకి ఎలాంటి నమ్మకం ఉందాం? నమ్మకంగా ఉందాం. లేదా లోకవైపు ఉండండి, లేదా నమ్మకంగా జీవిద్దాం. మన జీవితంలో ఏమి లేకపోయినా
ఆయనకి మనం అప్పగించుకుందాం తండ్రికి. ఆయన చిత్తమైతే మనకు దయచేస్తాడు. అలాగే మనల్ని ఆకలితో పెట్టినవాడు, అనారోగ్యంతో పెట్టినవాడు, మనం బాధపడితే చూసి నవ్వేవాడు కాదు మన తండ్రి. సంగమా, ఇది మాత్రం వాస్తవం సంగమా. కావున సారాకున్న విశ్వాసమే ఈరోజు తన గర్భఫలాన్ని బట్టి ఇదిగో ఇంతవరకు కూడా మనం ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 1:1 రాయబడినట్లుగా మనం కూడా ఎవరండి? అబ్రాహాము వంశము, దావీదు వంశం నుంచి వచ్చిన వారే క్రీస్తు అని అక్కడ రాయబడింది సంగమా. చివరికి తన అద్వితీయ కుమారుడుగా ఈ వంశానికి చెందినవాడుగా ఉన్నాడు అక్కడ. ఎంత చక్కటి బహుమానం ఇచ్చాడని సారాకి. ఇసుక రేణువు లాంటి సంతతిని ఇస్తాను అన్నాడే దేవుడు అబ్రాహాంతో. ఇదే కావున సంగమా, మనం అన్ని విషయాలు కూడా విశ్వాసంతో జీవిస్తే నీ నమ్మకమే నీకు, మరో చెప్తాను, నీకు పెట్టుబడి. అంతే. అంటే నమ్మకమైన ప్రార్థనే నీకు కార్యసాధన, కార్యశుద్ధి కలిగిస్తుందని నేను తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహోన్నతులైన తండ్రి, నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం దిగి వచ్చి నా ప్రభా సారాకున్న నా ప్రభా విశ్వాసాన్ని బట్టి మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, ఇటు విశ్వాసం నా తండ్రి మా అందరిలో దయచేయండి. కానీ నా ప్రభు ఈనాటి మానవుల్లో తండ్రి విశ్వాసం కంటే అవిశ్వాసము, నమ్మకం కంటే అపనమ్మకం, తండ్రి ప్రేమ కంటే పగ అయ్యా ఎక్కువగా పెంచుకుంటాం. దయచేసి అలాంటివి జరగకుండా తండ్రి నీ కృపలో నడిపించి దీవించి నీ నామాన్ని కనపరుచుకొని మహిమ పొందుకుంటామని మా ప్రియ రక్షకుడని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఈ వాక్యం బిడ్డలందరికీ కూడా నేను నీ యొక్క ప్రేమ దయ కనికరం చూపిస్తామని రాబోతున్న క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. మరి మీ యొక్క సహాయం అనగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన ఆ యొక్క సహాయము మాకు మా ఛానల్కి దయచేస్తున్నాము. క్రీస్తునామములో మేము కోరుకుంటున్నాను. ప్రజలు అందరికీ వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.